హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. ఓకే, ఇయర్లో మనకు వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ ఇది. చాలా బిగ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్కి మీరందరూ మీ ఓన్ ప్లేసెస్కి వెళ్ళారని అనుకుంటున్నాను. ఓకే, మీ సొంత ఊర్లకు వెళ్ళి హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి మంచిగా ఎంజాయ్ చేసి ఫెస్టివల్ ముందు అంతా కంప్లీట్ చేసుకొని బాగా హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీ ఓన్ ప్లేసెస్కి వెళ్ళారో లేదో నాకైతే కామెంట్ చేయండి. మీరు ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏ ఏ ఊర్లకు వెళ్ళారు అవన్నీ నాకు కామెంట్ చేయండి. నేనైతే మా ఓన్ ఊరికి అయితే రాలేదు. ఓకే, ఇక్కడే ఉన్నాం. మేము ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం, కర్ణాటకలోనే. ఎందుకు అని మేమైతే 1 ఇయర్ వరకు ఏ ఫెస్టివల్స్ చేయకూడదు, అందుకనైతే మేము వెళ్ళలేదు. నెక్స్ట్ ఇలా మనకు ఫెస్టివల్ వచ్చినప్పుడు అంతా మేము సంక్రాంతికి అయితే వెళ్ళము, దీపావళి దసరా ఆ టైంలో అయితే వెళ్తాము మా సొంత ఊరికి. నెక్స్ట్ ఎందుకు వెళ్ళము అని అంటే, మా పిల్లలకు ఓన్లీ 1 డేనే హాలిడే ఇస్తారు. నెక్స్ట్ మా హస్కి కూడా అలానే ఇస్తారు, ఓన్లీ 1 డేనే హాలిడే ఇస్తారు ఇక్కడ కర్ణాటకలో. వీళ్ళకి ఎక్కువ మంచిగా సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ హాలిడేస్ ఇచ్చే ఫెస్టివల్ అని అంటే దీపావళి. ఇక్కడ మాకు కర్ణాటకలో దీపావళికి 10 డేస్ ఇస్తారు హాలిడేస్. మన సైడ్ ఓన్లీ 1 డే ఇస్తారు. అలా మనం ఉండే ప్లేస్ని బట్టి కూడా మనకు స్కూల్ హాలిడేస్, నెక్స్ట్ జాబ్ హాలిడేస్ అవన్నీ ఉంటాయి. ఓకే, మాకు ఓన్లీ ఈరోజు కూడా మా పిల్లలకి స్కూల్ ఉంది, మా హస్కి కాలేజ్ ఉంది, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అయితే లాస్ట్ ఇయర్ ఈ టైంకి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను ఇంట్లో వర్క్స్ తోటి. నెక్స్ట్ దేవుడు పూలమాలలు కుట్టడం వీటన్నిటితోటి ఈ టైం నుంచే నేను స్టార్ట్ చేసేదాన్ని ఇవన్నీ దేవుడి దగ్గర సంబంధించి. ఓకే, ఈ ఇయర్ ఫెస్టివల్ ఏందానా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఆ వైబ్స్ అంతా. మా కిడ్స్ ఇంట్లో ఉన్నా నాకు అంత అనిపించేది కాదేమో. ఈరోజు రెడీ అవుతున్నప్పుడు, నెక్స్ట్ ఇంట్లో వర్క్స్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా మిస్ అయ్యాను ఈరోజైతే నేను మా పిల్లల్ని. ఓకే, మాకు ఓన్గా వచ్చేసి ఈ ఫెస్టివల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మా సైడు, అంటే మా హస్బెండ్ వాళ్ళ సైడు. ఓకే, ఈ ఫెస్టివల్కి మేము మా అత్త వాళ్ళకి శారీస్ పెడతాం దేవుడి దగ్గర. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం నేను ఈ ఫెస్టివల్ని చెయ్యట్లేదు. ఓకే, అలా జరిగింది. ఒక మంత్స్ పూజలే చేయకూడదు. ఓకే, నెక్స్ట్ నేను న్యూ ఇయర్ వ్లాగ్లో చెప్పినట్లు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం అయితే డిఫరెన్స్ వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను కదా. అప్పుడంతా రీచ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్లోనే నన్నైతే చాలా ఎంకరేజ్ చేశారు, నిజంగా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు. మరి ఏమైందో ఏమో నాకు నిజంగా అర్థం కావట్లేదు, నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో. డైలీ డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయడము అని అంటే ఒక హౌస్ వైఫ్కి ఎంత ప్రెజర్ ఉంటుంది అంటే, ఈ వీడియోని ఎవరైనా యూట్యూబర్స్ చూస్తున్నారు అని అంటే వాళ్ళకి తెలుస్తుంది. దట్స్ వై మళ్ళీ ఒక కంటెంట్ ఉన్న వీడియోని పెట్టాలి అని అంటే అబ్బా వద్దు, ఆ ప్రెజర్ అయితే అస్సలు వద్దు ఫ్రెండ్స్, అంత ఉంది. మరి ఏమైందో ఏమో 10 డేస్ నుంచి అసలు 100 వ్యూస్ కూడా రావట్లేదు. చాలా అంటే చాలా లోకపోతుంది. నాకు ఈ ఇయర్ నేనైతే ఒక్కటే కోరుకుంటున్నాను దేవుణ్ణి, ఈ ఇయర్లో నాకు మానిటైజేషన్ అయిపోవాలి, నెక్స్ట్ మంచిగా రీచ్ ఉండాలి. కానీ నేను దాన్ని ఊరికే కోరుకోవట్లేదు. ఓకే, మీకు మంచి కంటెంట్ ఇస్తాను, మంచి కంటెంట్ ఉంటేనే ఎవరైనా చూస్తారు, అది కూడా నేను ఒప్పుకుంటాను. ఓకే, కానీ నేనైతే ఒక్కొక్క వీడియోకి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను అనేది నాకు తెలుస్తుంది. మరి ఎందుకు అట్లా డల్ అయిందో ఏమో వ్యూస్ అయితే నాకు తెలియట్లేదు. ఓకే, నేనైతే కోరుకునేది ఒక్కటే దేవుణ్ణి, ఈ ఇయర్లో నాకు మానిటైజేషన్ అయిపోవాలి, కొంచెం మా ఫ్యామిలీకి సపోర్ట్ అవుతాను నేను అని చాలా అంటే చాలా హోప్ఫుల్గా ఉన్నాను. ఓకే, ఈ 10 డేస్ నుంచి రావట్లేదు, నెక్స్ట్ నుంచి వస్తాయి. ఓకే, కంపల్సరీ ఇంకొక 10 డేస్ పోయినా కన్నా వస్తాయనే హోప్ తోటి నేనైతే ఒక్కరోజు కూడా గివ్ అప్ ఇవ్వకుండా నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఆ పాజిటివ్ వైబ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నా ఫ్రెండ్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్, నిజంగా నా ఫ్రెండ్స్ ఇస్తున్నారు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది. ఓకే, నెక్స్ట్ నా ఫ్యామిలీలో కొంతమంది ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ పండగకి మీరు పిండి వంటలు ఏం చేశారు, ఇంకా ఎన్ని వంటలు చేశారు, పిండి వంటలు ఏం స్పెషల్స్ చేసుకోబోతున్నారు, ఏ మూవీకి వెళ్ళబోతున్నారు. ఓకే, మీకు టైం ఉంది అని అంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, నాకైతే పిండి వంటలు అంతగా రావు ఫ్రెండ్స్, ఏవో చిన్న చిన్నవి అంటే చేస్తాను స్నాక్స్ అవన్నీ. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ చేసి పంపిస్తుంది.
ఇంకా ఇవన్నీ అంటే రావు. వాళ్ళు ఉన్నారు అని అంటే కిడ్స్ ఇంట్లో ఉన్నారు అంటే ఏవైనా స్నాక్స్ యూట్యూబ్‌లో చూసామా, అలా చేసామా అంతే అయిపోతుంది. ఇక పిండి వంటలు అని అంటే అంతగా రాదు నాకు. ఓకే. నెక్స్టు మీ సొంత ఊర్లకు వెళ్లారా? ఎలా అంటే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? భోగిని సెలబ్రేట్ చేసుకున్నారా? ఓకే. ఇవన్నీ నాకు కామెంట్ చేయండి. కానీ మార్నింగ్ మా సిస్టర్ వీడియో అప్‌లోడ్ చేసింది. నాకైతే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా మిస్ అయ్యాను నేను. ఉండింటే బాగుండు. చాలా బాగుండేది. మనకు ఉదయాన్నే లేసి ఆ భోగి మంటలు వేసుకోవడం అవన్నీ చాలా అంటే చాలా మిస్ అవుతారు. నాలాగా సొంత ఊర్లకి వెళ్ళని వాళ్ళు. ఓకే. మీరు అలా మిస్ అయ్యారా ఎవరైనా? ఓకే. నా సబ్స్క్రైబర్స్ అని అడుగుతున్నాను మీకు. నెక్స్ట్ మీ కిడ్స్‌కి హాలిడేస్ ఇచ్చారా? ఎన్ని రోజులు ఇచ్చారు మీ కిడ్స్‌కి? మీరు ఒకవేళ కర్ణాటకలో ఉన్న వాళ్ళైతే మీరు చెప్పండి మీ కిడ్స్‌కి ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు? మన సైడ్ ఆంధ్ర సైడ్ ఏంటంటే మనకు ఇది చాలా అంటే చాలా పెద్ద పండగ. ఓకే. అందుకని మనకు 10 డేస్ హాలిడేస్ ఇస్తారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. నెక్స్ట్ కిడ్స్ ఇంట్లో ఉన్నందుకు పేరెంట్స్ కూడా. పేరెంట్స్‌కైతే నేను చెప్తాను. అంటే మా కిడ్స్ అంటే నేను చెప్తాను నా ఫీలింగ్ ఒక మదర్‌గా. కిడ్స్ ఎక్కువ రోజులు ఇంట్లో ఉన్నారు అంటే ఫస్ట్ ఎక్కువ ప్రెజర్ ఒక మదర్‌కి ఉంటది. ఒక 2 డేస్, 3 డేస్ అయితే ఓకే. ఓకే. మేనేజ్ చేస్తాము. ఒక 10 డేస్, 15 డేస్ అంటే అమ్మా! ఎక్కేస్తారండి తలకు పిల్లలైతే. కానీ దానికి తగ్గట్టు అప్పుడప్పుడు చిన్న చిన్న హోమ్ వర్క్స్ చేస్తున్నారు అనంటే ఓకే. కానీ మా పిల్లలైతే నిజంగా నేను పొగడట్లేదు. చాలా అంటే చాలా నా వరకు తీసుకురారు. ఎడ్యుకేషన్ ఏమన్నా చదువుకునేటియి. చాలా వరకు వాళ్ళ ఓన్‌గానే చేస్తున్నారు. ఓకే. ఈరోజైతే నేను కంటెంట్ ఏమి చెప్పట్లేదు. నా ఫీలింగ్స్ షేర్ చేద్దాము అనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. మీకిది నచ్చుతుందనే అనుకుంటున్నాను. అక్కడక్కడ మీకు కొన్ని పాయింట్స్ స్ట్రైక్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫెస్టివల్‌కి న్యూ శారీస్, న్యూ డ్రెసెస్ పర్చేస్ చేశారా లేడీస్? ఓకే. మేమైతే ఈ ఇయర్ ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్‌వే ఉన్నాయి. అందుకే కొన్ని పిల్లలకైతే వెయ్యని డ్రెసెస్ ఉన్నాయి. ఓకే. అవేద్దాము ఫెస్టివల్‌కి అనేసి. వాళ్ళకైతే నేనేమీ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి మా బాబుకి ఓన్లీ ఒక 1 డ్రెస్ తీసుకున్నాము అంతే. మా పాపకి అంటే మా హస్బెండ్‌కి తెలిసి నేను ఒక 1 డ్రెస్ తీసుకున్నాను. తెలియకుండా కొన్ని 2 డ్రెసెస్ తీసుకున్నాను. అలా పాపకైతే చాలా అంటే చాలా తీస్తాను. నెక్స్టు ఇంట్లో మీరు మామూలుగానే మీకు ఈ పాయింట్ స్ట్రైక్ అవుతుంది. ఇంట్లో ఒక గర్ల్, ఒక బాయ్ ఇద్దరున్నారు అనంటే ఎక్కువ అబ్జర్వ్ చేయండి. అమ్మాయికి చాలా అంటే చాలా డ్రెసెస్ ఉంటాయి. ఓకే. అబ్బాయికి మాత్రం ఒక 5 ఆర్ 6 క్లాత్స్. ఓకే. అంతే. అయినా అమ్మాయిలకి అన్నీ ఉన్నా నాకు డ్రెస్‌లే లేవంటారు. మీరు మీ బేబీస్‌నే కాదు మీ వైఫ్‌ను నెక్స్ట్ మీ సిస్టర్స్‌ను వాళ్ళనైనా అడగండి. మాకు డ్రెస్‌లే లేవంటారు. వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నా తక్కువే కదా! ఫెస్టివల్స్‌కేస్తాము. నెక్స్ట్ ఏమన్నా ఫ్రెండ్ బర్త్‌డేస్‌కి కూడా వేస్తాము. నెక్స్ట్ ఇంకా ఏమన్నా మన కాలేజెస్‌లో, స్కూల్స్‌లో, ఇంట్లో ఏమన్నా కొత్తగా ఫ్రైడేస్ ఉన్నాయి అనంటే వేస్తాము. ఇలా అన్నిటికి డ్రెసెస్ కొత్తవి కావాలనుకుంటారు కాబట్టి చాలామందికి డ్రెస్సెస్ ఉన్నా, శారీస్ ఉన్నా మాకేమీ లేవు అనే చెప్తారు. మీరు అలా చెప్తారా లేదా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అలానే చెప్తాను. నిజంగానే నాకైతే చాలా అంటే చాలా తక్కువ డ్రెసెస్ అండ్ శారీసే ఉన్నాయండి. నిజంగా మా సిస్టర్‌కైతే చాలా ఉన్నాయి. ఇది మాత్రం మా సిస్టర్ ఒప్పుకొని తీరాల్సిందే. ఆ అమ్మాయికి చాలా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా తక్కువున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకవేళ బాయ్స్ చూస్తున్నారు అని అనుకుంటే కంపల్సరీ మీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్‌కైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే. నేను కొన్ని ఫేస్‌కి సంబంధించినయి, హెయిర్‌కి సంబంధించినయి అవి నేను మెన్షన్ చెయ్యను. లేడీస్‌కు అని మెన్షన్ చేయను. అవి కంపల్సరీ బాయ్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే. హెయిర్ ప్యాక్స్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ ఏమీ కాదు. ఓకే. మనము ఉన్న స్కిన్‌ని మనం హెల్తీగా చూసుకోవాలి అంతే. మనము అవన్నీ యూజ్ చేస్తున్నామంటే మనమేం తెల్లగా అయిపోము. నెక్స్ట్ హెయిర్‌కి యూజ్ చేస్తున్నాము అనంటే మనకు ఉన్న హెయిర్‌ని కాపాడుకుంటున్నాం అంతే. హెయిర్ అంతా ఊడిపోతుంటది కదా! వాటిని కాపాడుకుంటున్నాం. హెయిర్ గ్రో అవుతుంది. మీరు ఔటర్ సైడ్ అంటే మనము ఔట్ సైడ్ నుంచి ఎంత హెయిర్ కానీ, ఫేస్‌కి కానీ యూజ్ చేస్తామో ప్రొడక్ట్స్ ఇన్నర్ సైడ్ మన బాడీ లోపల నుంచి కూడా ప్రోటీన్స్ అలానే ఉండాలి. ఓకే. అవన్నీ ఎలా వస్తాయి అనంటే మనం ఫుడ్. ఓకే. మన ఫుడ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. ప్రోటీన్స్, విటమిన్స్ అవన్నీ కరెక్ట్‌గా ఉన్న ఫుడ్ మనం తీసుకుంటున్నాము అనంటే ఆటోమేటిక్‌గా మన ఫేస్‌లో గ్లో నెక్స్ట్ మన హెయిర్ అనేది లాస్ కాకుండా ఉంటుంది.
ఓకే. అవి తింటున్నా లాస్ అవుతుంది అనంటే మీరు ఔటర్ సైడ్ నుంచి కరెక్ట్ కేర్ చెయ్యట్లేదు. ఓకే. కొంతమందిని తీసుకుందాము. ఫుడ్ బాగా తింటారు. ఓకే. అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్న ఫుడ్ అయితే తీసుకుంటారు. అయినా వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంది. అంటే మీరు డ్రై హెయిర్ ఉంటుంది. అన్నీ ఫుడ్ నుంచే రావు కదా! అందుకు మీరేం చేయాలి అనంటే డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఓకే. షాంపూస్ చేంజ్ చేయాలి. కండిషనర్ యూజ్ చేయాలి. హెయిర్ ప్యాక్స్ వేయాలి. అలానే ఫేస్‌కి అయితే మీకు డ్రై స్కిన్ ఉంది, ఆయిలీ స్కిన్ ఉంది. దానికి తగ్గట్టు మీరు ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాలి. ఓకే. నేనేం చెప్తాను అనంటే మీరు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల కొంచెం అంటే కొంచెమన్నా నాలెడ్జ్‌ని పెంచుకుంటారు. అలా అని చెప్పి నాకు చాలా నాలెడ్జ్ ఉంది అని నేను చెప్పను. కొంచెమన్నా వీడియోస్‌ని చూడడం వల్ల చాలా అంటే చాలా చేంజ్ అవుతారు. కంపల్సరీ బేసిక్స్ అన్నా తెలుసుకుంటారు. ఓకే. ప్రతి ఒక్క వీడియో ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్‌లో ప్రతి ఒక్క వీడియో ఎవ్వరికైనా యూజ్ అయ్యేటియే ఫ్రెండ్స్. కొంచెం అలా చూసి వెళ్ళిపోవద్దు. లాస్ట్ వరకు వీడియోస్ చూడండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్‌ని కొంచెం కాపాడండి. ఓకే. ఈ పండగ రోజు నేనైతే ఇదొక్కటే కోరుకుంటున్నాను. నాకు తొందరగా మానిటైజేషన్ అయిపోవాలి. అది మీ అందరి దయ వల్లే. ఓకే. మీరందరూ నా మీద ఎంత కేర్ చేస్తారో, నా వీడియోస్‌ని ఎంత ఆదరిస్తారో వాటి వల్లనే నాకు తొందరగా అయితే వ్యూస్ అయితే వస్తాయి. ఓకే. కానీ చెప్పాను కదా! ఈ 10 డేస్ నుంచి అయితే చాలా అంటే చాలా ఎఫర్ట్ వేస్తున్నాను నేను వీడియోస్ పైన. నెక్స్ట్ మీకు కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. ప్లీజ్ వీడియో లెంత్ అవుతుంది అని మాత్రం ఔట్ సైడ్‌కి వెళ్ళిపోవద్దు. మీరు వీడియో చేంజ్ చేయొద్దు. ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు ఫస్ట్ టైం చూస్తున్న థంబ్‌నెయిల్స్‌కి రీసెంట్ టైమ్‌లో ఒక 10 డేస్ నుంచి చూస్తున్న థంబ్‌నెయిల్స్‌కి నెక్స్ట్ వీడియో క్లారిటీకి చాలా అంటే చాలా చేంజ్ అయింది. కొంచెం నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను కొత్తగే వచ్చాను యూట్యూబ్‌లోకి. థంబ్‌నెయిల్స్ చేయడము అయితే నేను చాలా అంటే 50% నేనైతే చేంజ్ అయ్యాను. ఓకే. అలా ఎంత చేంజ్ అవుతున్నానో కంటెంట్ కూడా ఫస్ట్‌లో ఇస్తున్న దానికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయింది. కదా! అంటే మీకు కొంతమంది చెప్తారు మీరు ఎక్కువ డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. ఇప్పుడున్న రోజులలో చాలా ఫాస్ట్‌గా ఇస్తున్నారు ఎక్స్‌ప్లనేషన్ అనేది. మీరు ఇంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీరు ఎలా ముందుకెళ్తారు అనని నా ఫ్రెండ్సే నాకు సజెస్ట్ చేశారు. ఓకే. నా క్లోజ్ ఫ్రెండ్సే. కాకపోతే నేను అనుకునేది ఏంటి అనంటే అది కూడా తెలియని వాళ్ళుంటారు. వాళ్ళకి కూడా నేను నేర్పించాలి అనేదే నా వీడియోస్ వల్ల వాళ్ళకు నేను నేర్పించాలి. ఓకే. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఓకే. వాళ్ళకు మాయిశ్చరైజర్ ఏది పిక్ చేసుకోవాలి, క్రీమ్స్ ఏది పిక్ చేసుకోవాలి, అలాంటివి బేసిక్స్ నుంచి నేను తీసుకురావాలి అని నేను అనుకోని అంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. నిజమే నా ఫ్రెండ్స్ అన్నట్టు కూడా నేను అంత డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదేమో. ఓకే. ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ నెక్స్ట్ నాకు కొత్తగా కూడా మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమని మెసేజ్ చేస్తున్నారంటే, "మీ వీడియోస్ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అక్క" అని మెసేజ్ చేస్తున్నారు. అసలు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, అలా కొత్త వాటి నుంచి నాకు మెసేజ్ వచ్చింది అనంటే, ఆ రోజు వీడియోకి నేను పడ్డ స్ట్రగుల్ ఉంటది కదా! చాలా అంటే చాలా మర్చిపోతాము. లేడీస్ కంటే 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మర్చిపోతాం మేమైతే. నేనే కాదు, ఏ యూట్యూబర్ అయినా సరే, వాళ్ళంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు ఒక లైక్ చేసి చిన్న కామెంట్ దానికి రిలేటెడ్‌గా ఓకే. ఏమన్నా దానికి రిలేటెడ్‌గా ఏమన్నా కామెంట్ చేశారు అనంటే వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. నెక్స్టు అలా మీరు కామెంట్ చేసేప్పుడు మీకేమన్నా నచ్చింది అంటే నచ్చిందని కామెంట్ చేయండి. లేదు మేడం కూడా అవసరం లేదు. అక్క మీరు ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కంటెంట్ ఇలా మీరు ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లేదు అది కూడా కాదు. మీరు చాలా స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు మాట్లాడే విధానం అనేది చేంజ్ చేయాలి. నెక్స్ట్ మీ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలి. ఇలా మీరేదన్నా ఇంకా కొంచెం సజెషన్స్ ఇచ్చారు అంటే ఇలా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. చాలా బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే. ఇలా నేను పండగ రోజు కొంచెం నా ఫీలింగ్స్‌ని మీతోటి షేర్ చేద్దాము అని అనుకున్నాను. ఎందుకు అనంటే ఇంట్లో ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. పండుగ రోజు మీరందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు. మాకు పూజ లేదు. ఇంట్లో కిడ్స్ లేరు. మా లేరు. ఇంట్లో వర్క్స్ చేసుకొని వీడియో చేస్తున్నాను అంతే. ఇదంతా మీతోటి నేను షేర్ చేసుకోవడానికే ఈ వీడియో ముందుకైతే వచ్చాను. ఓకే. బోర్ కొట్టించింటే సారీ. ఈరోజైతే కంటెంట్ ఏం చెప్పలేదు. ఓకే.
ఇదొక్కటే చెప్పాలనుకున్నాను. మేమెంత కష్టపడతామో వ్యూస్ రానప్పుడు చాలా అంటే చాలా బాధేస్తుంది. ప్లీజ్ మీకు నచ్చింది అనంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మాలాంటి చిన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా రేపు మేమేదైనా కొంచెం ఒక మంచి స్థితికి వచ్చాము అనంటే మేము మాకు తగినట్టు ఒక మంచి పనులు చేయడానికి కూడా మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వల్లే మేము కొంచెం మంచి స్థితికి వెళ్ళాము అనంటే మేమేదైనా మంచి పని చేశాము అనంటే అది మీకు కూడా దక్కుతుంది. ఇదైతే నేను చాలా ట్రస్ట్ చేస్తాను. అది మీకు కూడా దక్కుతుంది ఆ పుణ్యం అనేది. ఓకే. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అనంటే కంటెంట్ మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేను నేర్పిస్తాను మీకు. ఓకే. శారీ డ్రాపింగ్ కానీ, నెక్స్ట్ స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవి మీరు కామెంట్ చేశారు అనంటే ఖచ్చితంగా నేను వాటిని మీలో కొంచెమన్నా మార్పు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. నేను ఇంకొంతమందిని చూశాను. నాకు తెలిసిన వాళ్ళని చూశాను. వాళ్ళకి మాయిశ్చరైజర్ అంటే ఏంటో తెలియదు పాపం. చూడండి, ఏది యూజ్ చేయాలి మాయిశ్చరైజర్. కొంతమంది ఎంత ఫాస్ట్ ఉన్నారో కొంతమంది అంత స్లో ఉన్నారు. నేను ఫాస్ట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. స్లో ఉన్న వాళ్ళని మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాము అనని నేను మాట్లాడుతున్నాను. ఓకే. నేనైతే ఎవరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు. ఓకే. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ 3 days. మీరు ఎంజాయ్ చేసి వెళ్ళేప్పుడు అస్సలు బాధపడొద్దు. ఓకే. మీరు ఆ హ్యాపీనెస్లో ఆ మెమొరీస్ని అన్నిటిని మూటగట్టి జాబ్ చేసే దగ్గరికి వెళ్ళాలి. అది సేఫ్గా వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఇంతే అయితే ఈ వీడియో. కొంచెం ఎగ్జైట్మెంట్గా మాట్లాడాను. ఎక్కడైనా ఓవర్గా అనిపించుంటే సారీ. ఓకే. అందరూ అయితే హ్యాపీగా పండుగనంతా చేసేసుకోండి. ఓకే. ఈరోజైతే ఇంతే ఈ వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి ప్లీజ్ లాస్ట్ మాట చెప్తాను. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.